నేను ఆ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అయిపోతుంది అని దట్ మేడ్ మీ ఫీల్ వెరీ హ్యాపీ. అంజలి గారు పుష్ప అంటే తగ్గేదేలే కదా, సో మీ పుష్ప అంటే మీకేం ట్యాగ్ లైన్ ఇవ్వాలి? అంజలి గారు ఏమోనండి, నాకు ఇవ్వలేదు ట్యాగ్ లైన్ ఏమి. అంజలి గారు ఒక శ్రీతేజ్తో ఇబ్బంది పడ్డారా, శివయ్యతో ఇబ్బంది పడ్డారా? చాలా ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. అవును, ఇబ్బంది పడ్డారా అని అడుగుతున్నారా? ఇబ్బంది పుష్పకు ఉండదు, నాకు ఉంటుంది. ఇప్పుడు పుష్పతో కాదు నేను మాట్లాడుతున్నా, అంజలి గారితో మాట్లాడుతున్నా. అంజలి అంటే అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి. ఇప్పుడు నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు నేను రవీంద్ర విజయ్తో చేసిన, శ్రీతేజ్తో చేసిన, అంజలికి ఎప్పుడు ఎందుకంటే ఒక 100 మంది జనం మధ్యలో ఒక కనీసం 20 మంది సెట్లో ఉంటారు అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు. అది ఖచ్చితంగా ఏ యాక్టర్ కన్నా, ఫీమేల్ యాక్టర్ కన్నా, మేల్ యాక్టర్ కన్నా ఇబ్బంది. ఈవెన్ రవీంద్ర విజయ్ గారికి కూడా ఇబ్బందిగానే ఉండింది. కానీ ఏంటంటే ఇబ్బంది పడ్డారా మీరు? ఇబ్బంది ఉందా సార్? ఇలాంటి సీన్స్ చేయడం అందరికీ చాలా ఇబ్బంది. అది చూడటానికి ఇట్ మైట్ బి టిటిలేటింగ్, బట్ ఇట్ హ్యాస్ టు బి హ్యాండిల్డ్ సెన్సిటివ్లీ. అండ్ ఇప్పుడు కన్సెంట్ అని ఒకటి ఉంటుంది. అండ్ ఆ సీన్, ఇలాంటి సీన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారా? మీరు ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు నేను ఇలా చేస్తా, మీరు ఇలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ మాట్లాడుకుని, సో ఇట్ ఈస్ నాట్ వెరీ ఎంజాయబుల్. అంజలి గారు, యూ డన్ సచ్ ఎ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ అండి. సో రత్నమాల అనేది స్పెషల్ అని చెప్పారు. సో దీంట్లో పుష్ప దానికన్నా ఎక్కువ చేయాలి అంటే ఇంపాక్ట్ అనేది ఒక పాయింట్ డైరెక్టర్ చెప్పినప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ సీన్ మూమెంట్ ఉంటుంది, అదే రత్నమాల చేయలేకపోయింది, దానికన్నా మనం దీంట్లో ఎక్కువ స్కోప్ ఉందని ఏ పాయింట్లో అనిపించింది మీకు? లేదు, నేను రెండింటికి అసలు కంపేరే చేయట్లేదు, ఎందుకంటే 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవి. ఇప్పుడు బహిష్కరణ పుష్పకి రత్నమాలకి సంబంధం లేదు. సో నేను ఎందుకు దాన్ని మెన్షన్ చేశానంటే అది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్గా నిలిచిపోయింది అనేది ఆల్రెడీ అందరూ మాట్లాడిన విషయం. సో దాని వెనకాల ఇది లైన్లో నుంచి ఉంటుంది. ఇట్స్ లైక్ ఇట్ విల్ ఆల్సో యాడ్ అప్ టు మై లిస్ట్ అనేది చెప్పడానికి చెప్పాను. అంటే ఇప్పుడు సిమిలర్ క్యారెక్టర్స్ అయిపోతాయి కదండి, స్టీరియోటైప్ అయిపోతుంది. ఆల్రెడీ చెప్పారు ఇటువంటి క్యారెక్టర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మూవీస్ కూడా అటువంటివి వస్తాయి. సో అట్లాంటివి మీరు చేయడానికి యాక్సెప్ట్ చేస్తారా ఇటువంటి క్యారెక్టర్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు? అంటే ఇప్పుడు నన్ను ఇంప్రెస్ చేసేట్టుగా ఆ క్యారెక్టర్ డిజైన్ చేస్తే అండ్ నా క్రైటీరియాలో ఆ క్యారెక్టర్ వస్తే నేను డెఫినెట్గా దాన్ని వింటాను, వినకుండా డెఫినెట్గా ఉండము. ఎందుకంటే ఎందులో ఏముందో మనకి తెలియదు వినే వరకు. క్యారెక్టర్ అది విన్న తర్వాత మనకి ఇబ్బందికరంగా ఉందంటే ఏ యాక్టర్ అయినా దెర్ ఇస్ ఆల్వేస్ దే కెన్ సే నో. సో అంటే ఇప్పుడు అంజలి గారి దగ్గర నుంచి